చేత ఉభయములకు ఏం కలుగుద్ది? ఏం కలుగుద్దిరా? ఇద్దరంటే ఎవరు? భర్త భార్య కలిసి ఏం చేయాలి? అక్కడ ఏముంది? ఏం చేయాలి? మాట్లాడరా, చదువు కదా. అయితే ఏం చేయాలి? దగ్గర రానా నువ్వు కష్టపడాలి. ఏం చేయాలి? ఎవరు? భార్య. ఒరే నాయన, అందుకని చూస్తాం పనులు తోలు ఇంటికి కూర్చున్నావు. ఏమన్నారు? ఇద్దరు చదువురా మా చదువు ఏముంది? ఇద్దరు కష్టము చేత ఉభయలు. ఉభయలు అంటే వాళ్ళు కూడా ఇద్దరే. అంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడితేనే చూడు. ఇప్పుడు ఈరోజు ఇది చూడటానికి ఏమో పాకలాగా ఉంది, ఇంట్లో నేమేముంది కూలర్ మస్తుగా చూడు, మంచం ఉంది. ఇప్పుడు మీ నాన్న ఒక్కడే పని చేస్తా అయిపోద్దా? నువ్వు పనికి వెళ్ళవా? అసలు వెళ్ళవు కదా పనికి. వెళ్ళకపోతే ఏం మిగిలి ఇక్కడ చింపులు కొట్టలో చూసారా? భార్య భర్తలు కష్టపడి పనిచేస్తే ఆ కష్టాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అందుకే సామెతలు 14 ఏం రాయబడింది? మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. చూసారా? ఇల్లు కట్టేది ఎంతమందిరా? ఇల్లు కట్టేది బైబిల్ ప్రకారం ఎవరు కడతారు? ఇల్లు కట్టేది ఎవరు చెప్పరు? మేస్త్రి కడతారు అనుకోండి. ఏమన్నాడు కీర్తన 120లో? యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టేవారి ప్రయాసము వ్యర్థం. కాబట్టి ఇల్లు కట్టేది ఎవరు? దేవుడు. తర్వాత ఇల్లు కట్టుకునేది ఎవరు? స్త్రీ. చూసి ఎంత గొప్ప ఆధిక్యత ఉందో. కాబట్టి ఒక కుటుంబం బాగుండాలన్నా, కుటుంబం చెడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందమ్మా? ఆడోళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? యాక ఉందా లేదా చెప్పాలి. ఏమి చూసండి ఉందా? ఎవరి చేతిలో? ఆడోళ్ళ చేతులు. కాబట్టి ఇప్పుడు భార్య భర్తలు కలిసి పని చేస్తే ఏం కలుగుతుంది? మంచి ఫలం కలుగుతుంది. వివాహం వల్ల వచ్చే లాభం ఏంటి? ఏంట్రా? మంచి ఫలం. ఫలం ఏంటి? 128 అధ్యాయంలో చూసాం కదా, నీ భార్య ఫలించు వలె ఉండును. కాబట్టి ఫలించి, అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా దేవుడు ఆదాముని అవ్వముతో చెప్పిన మాట ఏంటి? మీరు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏం చేయవలడు? ఏలుబడి చేయండి. చూడండి, కాబట్టి ఫలించటం అంటే ఇక్కడ ఏమన్నాడంటే మీరు ఫలించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? పిల్లలు కనండి. పిల్లలు పుడితేనే. ఇప్పుడు మామిడి చెట్టు నాకు చూసాం, మామిడి చెట్టు నిండా ఏమున్నాయి? కాయలు ఉన్నాయి. మామిడి చెట్టు కాయలు లేకపోతే ఏమంటారు మీరు? ఏంటి ఏ చెట్టు? నీ మాకు ఇక్కడ బండ మాట అనేది ఏ మాట భాషలో చెప్తుంది? ఏ భాషలో? గుడే అది అర్థమైందా? కాబట్టి ఇప్పుడు పెళ్లి కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మొన్నటి వరకు ఏమనేవాళ్ళు? ఐశ్వర్య నీ పెళ్ళెప్పుడే, నీ పెళ్ళెప్పుడే అనేవాళ్ళు. ఇప్పుడు 6 నెలలు పోయిన తర్వాత ఏమంటారు తెలుసా? పిల్లలు ఎప్పుడు? విశేషమైన ఉందా? ఇంకా కాలేదా? ఎన్ని బాధలు నాయన. పెళ్ళి అవ్వకపోతే ఒక బాధ, పెళ్ళైన తర్వాత ఏంటి ఒక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత ఏమో ఆడు మన మాట లేదనుకోండి, ఓ లక్ష్మమ్మ నీ పిల్లలు చూడు, అది ఎంత మాట, ఇలాంటి పిల్లలు ఎక్కడ చూడలేదే, అదొక అవమానం. పెళ్ళైన తర్వాత ఆడు మంచోడు వస్తాడో రాడో అదొకటే బాధ. అయితే అన్నిట్లో కూడా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకే ప్రతి దాని మీద దేవుని మీద ఏం చేయాలి? వివాహం కొరకై ప్రభువా ఏ భర్తని వివాహం చేసుకోవాలి, ఏ భార్యని వివాహం చేసుకోవాలని దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆ వివాహంలో ఉంటాడు కనుక ఇప్పుడు వివాహం ద్వారా
ఇద్దరు కష్టపడితే ఏం కలిగిందండి? మంచి ఫలము కలుగు, అంటే మంచి పిల్లలు పుడతారు. ఒకటి. రెండవదిగా రండి 9వ వచనం మధ్యలో చదువు. ఒంటిగాడనుట కంటే ఇద్దరు కూడినుట మేలు. అంటే రెండవది ఇద్దరు కలిసి జీవించుట ఏంటంట? మేలు. ఒంటిగాడు అంటే ఒంటరిగా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చింది రాలేదురా?